దిన వృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేల అనువారు. యెదూతును సంబంధులలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదూతును చేతి క్రింద నుండు యెదూతును కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, హషబ్యా, మత్తిత్య అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, ఎరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయాత, గిద్దల్తి, రోమంతీయెజెరు, యొష్బెకాష, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించియుండెను. వీరందరూ ఆసాపునకును యెదూతునునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయములో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరట పడెను. రెండవది గెదల్యా పేరట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కియాహు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యెషర్యేల పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 10వది షిమీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది హషబ్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షూబాయేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మత్తిత్య పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యెరేమోతు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యొష్బెకాష పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనానీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయాత పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గిద్దల్తి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహజీయోతు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమంతీయెజెరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12.